ఎల్పీ న్యూస్, నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రం హరిజనవాడలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని జరుపుకోవడం జరిగింది. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మరియు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య మాదిగగార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్ అంజయ్, ఆర్ కార్తిక్, ఆర్ రవి, కె భరత్, ఎం గంగయ్య, సందీప్, నాగేష్, అబ్బి, కె మహేష్, జి మణి, యోగేష్, సంపత్, రంజిత్, ఎలెక్స్, భీమ్రాజ్ పోచం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు మాజీ మంత్రి సదలక్ష్మి గారి విగ్రహాన్ని ట్యాంక్ బ్యాండ్పై అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాదిలకు 2 పార్లమెంటు స్థానాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు సప్లాలు ప్రజలకు అందకుండా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ జనాభా తమాషా ప్రకారంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు మరియు మాదిగ ఉపకులాలకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏబిసిడి వర్గీకరణ పార్లమెంట్లో ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం పోరాటం ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన కేసులను ఈ ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగాలు నియమించాలని డిమాండ్ చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ కోసము మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల కోసం గత 30 సంవత్సరాల నుండి అనేక రకాలైన పోరాటాలు చేసి జాలిపాలైన మాదిగ ఉద్యమకారులకు గుర్తించి 250 గజాల స్థలాన్ని ఈ ప్రభుత్వము చేయాలని డిమాండ్ చేస్తుంది. హైదరాబాదులో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ గత 100 సంవత్సరాల వైద్యం అందించిన పాత ఉస్మానియా హాస్పిటల్ కొత్తగా నిర్మించాలని డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరని రద్దు చేసి దళితులకు సాగు చేసుకుంటున్న గత ప్రభుత్వం లాక్కున్న భూములను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల నుండి ప్రతి దళిత కుటుంబానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఏదైతే ఆ హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము అవన్నీ నెరవేరాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే తీవ్రంగా మా యొక్క పోరాటం కొనసాగిస్తామని నినాదిస్తున్నాము. ఆర్ బాగయ్య మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర గౌరవనీయులైన మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపకులు బిఎన్ రమేష్ మాదిగ ఆదేశాల మేరకు ఈ ఏప్రిల్ మాసంలో జాతిపీతల ఉత్సవాలు మొదలైనవి కాబట్టి ప్రతి ఒక్క మాదిగి బిడ్డ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్మించుకొని ఏదైతే మన హక్కులను సాధించి పెట్టి రాజ్యాంగము రాసి పొందుపరిచిన జాతిపీతలది మనము ఎప్పటికైనా ఏప్రిల్ మాసంలో మర్చిపోవద్దని ప్రతి ఒక్క మాదిగి సోదరులకు మేము మాదిగ రాజకీయ పోరాట సమితిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏబిసిడి వర్గీకరణ ఎంఆర్పిఎస్ పుట్టింది 29 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నాం ఏబిసిడి వర్గీకరణ కావాలని. ఏ ప్రభుత్వం వచ్చినా మాదిగలను మోసం చేస్తూ ఓటు బ్యాంక్ తెంగిపోయి గద్దె మీద కూర్చొని మళ్ళా మాట తప్పుడు మనమెదింపుడు ఈ రాజకీయ ప్రభుత్వాలకు ఇది మనము గుణపాఠం చెప్పే సందర్భం ఇప్పుడు కూడా మనకు ఎంతో అవసరం ఉంది. మొన్న చూస్తే నరేంద్ర మోడీ హైదరాబాద్కు రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ మేము తక్షణమే పార్లమెంట్లో బిల్లు పెట్టి 5 మినిస్టర్లతోని ఇవాళ మేము హైకోర్టుల మనకు సుప్రీంకోర్టుల ఇది నడుస్తుంది. తొందరగానే మీకు ఎస్సీ వర్గీకరణ కూడా మీకు పార్లమెంట్లో బిల్లు పెట్టి కూడా పాస్ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటిది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ కూడా మనకు ఇలా మొదలైనాయి కాబట్టి మనం ఇప్పుడైనా గ్రహించాలా. మన ప్రజలారా ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్
బాబు జగజీవన్ జాతిపితలు ఏదైతే మన రాజ్యాంగంలో రాసిన ఫలాలు మనకు అందవలసిన ఫలాలు ఇవాళ అందకుండా చేయడమే ఈ రాజకీయ నాయకులది అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడైనా ఈ పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మనం గ్రహించి ఏదైతే మనకు హక్కుల గురించి ఇవాళ హక్కులైతే ఏవైతున్నాయో అవి మనకు సాధించేదాకా మన పార్లమెంట్లో బిల్లు పెట్టి అన్ని పాస్ అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఇలా ఏదైతే ఫలాలు అందేవి ఉన్నాయో అవి అందరికీ అందేటట్టు ఇలా గవర్నమెంట్ను మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం మాది రాజకీయ పోరాట సమితి నుంచి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము నరేంద్ర మోడీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చి ఇలా 8 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సీట్లు దిగిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈ ఎస్సీ వర్గీకరణ గురించి ఎంతో మంది మన దళిత సోదరులు దళిత ఆడపడుచులు కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా గ్రహించి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం కూడా ఆలోచించి ఓటు వేయాలని ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగులకు స్టూడెంట్ మన మాది సోదరులకు మాది బిడ్డలకు మేము మాది రాజకీయ పోరాట సమితి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధ కార్మికులు ఉన్నారు. ఏదైతే వాళ్ళకు అందవలసిన జీవ ప్రకారము ఏదైతే జీవో ఉందో పర్మిట్ చేయాలని అది పర్మిట్ చేయకపోవడం, వాళ్ళకు పిఎఫ్ ప్రతి నెల జీతం కూడా సాలరీ కూడా ఇవ్వకపోవడం, సాలరీది రోత ఎత్తిపోసి ఇలా పరిశుద్ధ కార్మికులు ఇలా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డికి సీఎం గారికి మేము కోరేది ఒకటే, అయ్యా మేము కోరేది పరిశుద్ధ కార్మికులు కూడా పర్మిట్ చేయాలా తక్షణమే. అలాగే ఏదైతే జీవో ప్రకారం ఉందో ఆ విధంగా వేతనాలు కూడా ప్రతి నెల చెల్లించాలా. చెల్లించని వేడల ఈ హామీలు నిర్వహించని వేడల మాది రాజకీయ పోరాట సమితి చాలా ఉద్రేకత చేస్తామని మేము ఇలా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఖబర్దార్. రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్, ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును. మా అడ్రస్ బస్టాండ్ అవుట్ గేట్, న్యూ మున్సిపల్ రోడ్, కోరుట్ల. సంప్రదించవలసిన నంబర్ 9100476724.